ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే తాగునీటి సమస్య తీర్చాలంటూ నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం వట్వర్లపల్లి గ్రామానికి చెందినటువంటి చెంచు కాలనీ ప్రజలంతా కూడా రోడ్డెక్కి హైదరాబాద్ శ్రీశైలం ప్రధాని రహదారి పైన వాళ్ళు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. నెల రోజులుగా తాగునీటి సమస్య ఉన్నప్పటికీ అధికారులకు చెప్పినప్పటికీ ఎవరు పట్టించుకోవటం లేదని కేసీఆర్ ప్రభుత్వంలో అక్కడనే ఎత్తైన ప్రదేశమైనటువంటి వట్వర్లపల్లిలో సోలార్ సహాయంతో పంపులు మోటార్లు నడిచేవని చెప్పేసి ఇంటింటికి నల్లా వచ్చేదని చెప్పేసి ప్రస్తుతం అది కొంత మరమ్మతులు ఉండడంతో నీళ్లు రాక పండుగలకు సైతం పిల్లలతో అనేక ఇబ్బందులు పడ్డామని చెప్పేసి తాగునీటి సమస్య పూర్తి స్థాయిలో ఉండడంతో ఎటు దిక్కుతోచని స్థితిలో రోడ్డెక్కిన ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కాలనీలో వీధి లైట్లు లేకపోవడంతో పాటు సీసీ రోడ్లు కూడా సక్రమంగా లేవని చెప్పేసి కూడా చెంచు కాలనీకి చెందినటువంటి ప్రజలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తగా చూసినట్టయితే నెల రోజుల నుంచి కూడా తాగునీటి సమస్య తీర్చాలని చెప్పేసి ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పేసి ఇప్పటికైనా స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఉన్నతాధికారులు పట్టించుకొని తాగునీటి సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా చెంచు కాలనీ వాసులు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఆర్టీసీ డిపో ముందు డిపో మేనేజర్ వైఖరికి నిరసనగా డిపో మేనేజర్ వైఖరిని వ్యతిరేకిస్తూ పలు కుల సంఘాల నాయకులు, ప్రయాణికుల బంధువులతో పాటు పలు పార్టీల నాయకులు ఆందోళనకు దిగి ధర్నా చేసినటువంటి పరిస్థితి కల్వకుర్తి డిపో ముందు కనిపించింది. ఆర్టీసీ కల్వకుర్తి డిపోకి సంబంధించినటువంటి బస్సులో హైదరాబాద్ నుంచి కల్వకుర్తికి వస్తున్నటువంటి ప్రయాణికురాలను అమన్గల్ సమీపంలో యాక్సిడెంట్ జరగడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమై హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. బాధితురాలికి న్యాయం చేయాలని చెప్పేసి బాధితురాలు బంధువులు డిపో మేనేజర్ దగ్గరికి వెళ్లి అడగగా వాళ్ళ పట్ల ఆమె దురుసుగా ప్రవర్తించి దురుసుగా మాట్లాడడం జరిగిందని చెప్పేసి ఎంత సంజాయించి చెప్పినప్పటికీ ఆమె వినకపోగా నాకు ఎలాంటి సంబంధం లేదు, బాధితురాలు తర్వాత అది ఎయిర్ బస్ కాబట్టి వాళ్ళ ఓనర్తో మాట్లాడుకోవాలి, ఆర్టీసీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఆమె తీవ్ర పదజాలంతో చెప్పడమే కాకుండా దురుసుగా మాట్లాడిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఈరోజు కల్వకుర్తి డిపో ముందు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ధర్నాకు పలు కుల సంఘాల నాయకులు, పలు రాజకీయ నాయకులతో పాటు పలు జేఏసీ నాయకులు కూడా మద్దతు పలికినటువంటి పరిస్థితి కనిపించింది. డిపో మేనేజర్ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రయాణికుల పైన దురుసుగా ప్రవర్తించడమే కాకుండా తమ సిబ్బందిని సైతం చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రయాణికుల పట్ల ఆర్టీసీ డిఎం వ్యవహరిస్తున్న తీరును పరిగణలోకి తీసుకొని ఆమె పైన క్రమశిక్షణ చర్యలతో పాటు ఆమె పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పలువురు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కల్వకుర్తి డిపో ముందు కనిపించింది.